జగ్గంపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి చేలు పలు కాలనీలు నీట మునిగాయి. మంగళవారం రాత్రి ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రామవరం, కాట్రావులపల్లి, గుర్రంపాలెం తదితర గ్రామాల్లో పండిన వరి పంటలు నేలకొరిగి నీట మునిగిపోయాయి. మండలంలోని రామవరం, గొల్లపేట కాలనీ వర్షపు నీటితో మునిగిపోయింది. మండల కేంద్రమైన జగ్గంపేట, పట్టణంలోని శ్రీరామ్ నగర్, మారిశెట్టివారి వీధి, శెట్టిబల్జపేట తదితర కాలనీలు నీట మునిగాయి. శ్రీరామ్ నగర్ డ్రైనేజీల నుండి నీరు వెళ్లకపోవడం, పల్లపు కాలనీలో నీరు నిలిచిపోయింది. పేకేటి వీరమ్మ చెరువు కాలువ ద్వారా మురుగునీరు వెళ్లకపోవడంతో పరిసర కాలనీల ఇళ్లలోకి నీరు చేరింది. అధిక వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇదే తరహాలో మురుగు వెళ్లక పరిసర కాలనీలు మునిగిపోతున్నాయి. జగ్గంపేట పంచాయతీ ఉప సర్పంచ్ బండారు రాజా ఆధ్వర్యంలో వీరమ్మ చెరువు కాలువలో ఉన్న చెత్తను పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ రాజా మాట్లాడుతూ కాలువలో చెత్త పేరుకుపోవడంతో నీరు ఆగిపోయిందని, పంచాయతీ ద్వారా అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా పంచాయతీ అధికారిని భారతీ సౌజన్య, పెద్దాపురం డివిజనల్ పంచాయతీ అధికారిని బాలమణి, జగ్గంపేట ఎంపీడీఓ వసంతకుమార్, తహసీల్దార్ శ్రీదేవి, ఈఓపీఆర్డీ కొండలరావు, పంచాయతీ కార్యదర్శి గణేష్ బాబు పర్యవేక్షించారన్నారు. మూసుకుని వెళ్ళడానికి దారిలేదు. మన జగ్గంపేట శ్రీరామ్ నగర్ కాలనీలో ఎడతెరువు వానలు పడటం వల్ల 3 రోజుల నుంచి నీరు ఎటు వెళ్ళి దారి లేక అటు మెరక ప్రాంతం అటు ఇటు మెరక అయిపోయి ఇటు డౌన్ అయిపోవడం వల్ల డ్రైనేజీ లేకపోవడం వల్ల నీరు వెళ్ళే దారి లేక అవసరం పడుతుంది. పాములు, జరులు ఇవన్నీ ఉండడం వల్ల భయాందోళన చెందుతుంది. పిల్లలు కూడా ఆటలాడటం కూడా ఇబ్బంది పడుతున్నారు. బయట రావడానికి కూడా భయపడుతున్నారు. ఇదంతా మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి గ్రామ పంచాయతీ కలుసుకొని పట్టించుకొని డ్రైనేజీ మార్గం వెళ్ళే దారి కానీ లేదా నీరు వెళ్ళే దారి కానీ చూస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. పంచాయతీ పెద్దలు వచ్చి డ్రైనేజీల వ్యవస్థను పరిశీలించేలా అడుగుతున్నాం. ఇక్కడ వచ్చి నీరంతా ఉండిపోవడం వల్ల పిల్లలు, జర్రులు, పాములు, 20 దోమలు కూడా వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇంకా చెత్త కూడా ఎక్కువ ఉండడం వల్ల ఎటు వెళ్ళే నీరు మార్గం లేక ఇలా ఉండిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకుండా ఉంది. కాబట్టి పంచాయతీ పెద్దలు వచ్చి ఇక్కడ వచ్చి ఏర్పాటును చూడవలసిందిగా కోరుచున్నాము. డ్రైనేజీ వ్యవస్థ కూడా బేగా మాకు పరిశీలన కావాల్సిందిగా కోరుచున్నాము. దగ్గర 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా డ్రైనేజీ వ్యవస్థ ఎవరు వచ్చి పంచాయతీ పెద్దలు ఎవరు వచ్చి కూడా పరిశీలించడానికి లేకుండా పోతుంది. డ్రైనేజీ వ్యవస్థ ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉందో ఏంటో వాతావరణం. డ్రైనేజీ వ్యవస్థ కూడా తొందరగా ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. వీక్షకులందరికీ నమస్కారం. అంటే గత 2 రోజులుగా మిషన్ తుఫాను చేస్తున్న బీభత్సం మీ అందరికీ తెలుసు. మన జిల్లా దగ్గర దాటకపోయినా సరే, నెల్లూరు దగ్గర దాటినా సరే ఆ ఎఫెక్ట్ మన కాకినాడ జిల్లా కూడా చాలా ఎక్కువగా ఉంది. నిన్న సాయంత్రం నుంచి చాలా పెద్ద వాన పడింది. పడడం వల్ల నైట్ టైము 1 గంట నుంచి కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పోవడం, రాత్రి నుంచి కూడా సహాయ చర్యలు ఏదైతే ఉన్నాయో ఆ పంచాయతీ సిబ్బందిని పట్టుకుని చేస్తూనే ఉన్నాం. ఎవరైతే గురైన కుటుంబాలు ఉన్నాయో వారికి పంచాయతీని కూడా షెల్టర్గా ఇవ్వడం జరిగింది 2-3 కుటుంబాలకి. అలాగే ఉదయం 7 గంటల నుంచి శెట్టిబల్జిపేట, అలాగే వీరమ్మ చెరువు కాలేజీ ఏదైతే ఉందో ఇది ఆక్రమణలు జరగడం వల్ల, అలాగే చెట్లు అవి మొలిచి పడిపోవడం వల్ల అవన్నీ అడ్డంగా ఉండి తుక్కు ఏదైతే ఉందో, ఏదైతే కవర్లు, ప్లాస్టిక్ కవర్లు, అలాగే గ్లాసులు, ప్లేట్లు ఇవన్నీ కూడా అడ్డం పడిపోయి కొంచెం రోడ్డు మీద నీరు రావడం జరిగింది. అలాగే నీరు కూడా మొలగడం జరిగింది. పొద్దు నుంచి కూడా సహాయ చర్యలు చేస్తూనే ఉన్నాం. పంచాయతీ సిబ్బందిని దగ్గర పెట్టుకుని సెక్రటరీ గారు, మేము, యుఆర్డీ గారు, అలాగే డిఎల్పీ మేడం వచ్చారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి తక్షణంగా ఈ కార్యక్రమాలన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. ఉదయం నుంచి కూడా ఏదైతే అంటే ఇబ్బంది ఉన్న చోట ఈ తుఫానుకు సంబంధించి ఈ డ్రైన్లు ఏదైతే పూడుతున్నాయో ఆ పూడుకులన్నీ చేస్తూనే ఉన్నాం. ఈ 2-3 గంటల్లో పూర్తి చేస్తాం. ప్రతి వీధిలోనూ కూడా అంటే
మన దీన్ని కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. రేపటి నుంచి ఏదైతే